నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం పెన్నీటి పాట నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది హోరు శబ్దం, రెండవది జాలు ప్రవాహం, మూడవది నిదానించు నెమ్మదిగా, నాలుగవది యద హృదయం, ఐదవది నాళ్ళు రోజులు లేక ప్రాంతాలు. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది గుండె గుండెలు, రెండవది తమ్ముడు తమ్ముళ్ళు, మూడవది వాన వానలు, నాలుగవది పాట పాటలు, ఐదవది గొంతు గొంతులు. వ్యతిరేక పదాలు: మొదటిది నింగి నేల, రెండవది పుట్టుట గిట్టుట, మూడవది కల్మషము నిష్కల్మషము, నాలుగవది నాడు నేడు, ఐదవది మంచి చెడు. ఖాళీలు: మొదటిది కోటి గొంతుల డాష్ మీటుకొనుచు కిన్నెర, రెండవది కోటి గుండెల డాష్ కొట్టుకొనుచు కంజర, మూడవది పెన్నా నదికి మరొక పేరు పినాకిని, నాలుగవది ఈ ఏటి నీటిలో డాష్ లూరుచుండు కమ్మదనము, ఐదవది పెన్నేటి పాటను రచించినది డాష్ విద్వాన్ విశ్వం. ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న: కవి పెన్నా పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? జవాబు: కవి పెన్నా నదిలో నీరు ఏమైందని, అది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు మరియు నీటి ప్రవాహం ఏమైనాయని పూర్వ వైభవం గురించి ప్రశ్నించాడు. రెండో ప్రశ్న: పెన్నా నీటిని కవి ఎలా వర్ణించాడు? జవాబు: పెన్నా నీటిలో కమ్మదనము ఉందని, ఆ నీరు తాగితే జన్మ సార్థకమవుతుందని, మనలోని కల్మషాలన్నీ తొలగిపోతాయని కవి పెన్నా నీటిని వర్ణించాడు. మూడవ ప్రశ్న: నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? జవాబు: నదులలో నీళ్లు లేకపోతే నదులు ఇసుక తిన్నెలుగా మారిపోతాయి, తాగుటకు నీరు ఉండదు, పంట పొలాలకు నీరు లభించక పంటలు పండవు. నాలుగో ప్రశ్న: పెన్నేటి పాట గేయ సారాంశమును రాయము. జవాబు: పూర్వం పెన్నా నది నీటితో నిండి ఉండేదని, ఆ నీటి హోరు, ఆ నీటి ప్రవాహం నేడు లేవని, పెన్నా నది వట్టి ఎడారిగా మారిపోయిందని, కుండపోతగా వానలు కురిసినా ఆ నీరు పట్టుమని 10 రోజులు కూడా లేకుండా ఇసుక పీల్చేస్తున్నదని, అందువలన వట్టి ఇసుక తిన్నెలే మిగిలాయని, ఈ నదీ నీరు చాలా కమ్మగా ఉంటుందని, ఒక్క దోసిట నీరు తాగినా మన జన్మ సార్థకము అవుతుందని, మనలోని కల్మషాలు తొలగిపోతాయని, అటువంటి పెన్నా నది ఎందుకు ఇలా ఎండిపోయిందని కవి ఈ పాటలో తన బాధను వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.